మీరు అబద్ధం పలుకుతున్నారా? మీరు పలికేది అబద్ధమేనని స్పృహ కలిగి ఉన్నారా? దీని పర్యవసానం ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. ఒకరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా ఇంటికి విచ్చేశారు. ఆయన కూర్చుని ఉండగా మా అమ్మ నన్ను ఇలా రా, మంచి వస్తువు ఒకటి ఇస్తాను అని పిలిచింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెను అతనికి ఏమి ఇవ్వదలుచుకున్నావు అని అడిగారు. ఒక ఖర్జూర పండు ఇవ్వాలనుకుంటున్నాను అని బదులిచ్చింది మా అమ్మ. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా అమ్మను ఉద్దేశించి ఇలా బోధించారు: నీవు ఏదైనా ఇస్తానని పిలిచి ఏమీ ఇవ్వకపోతే నీ కర్మపత్రంలో ఇదొక అబద్ధంగా నమోదయ్యేది. సోదర మహాశివులారా, సాధారణంగా పెద్దలు తమ పిల్లల్ని దగ్గరకు పిలవటానికి, వారు ఏడుస్తుంటే మారాము చేస్తుంటే ఓదార్చటానికి ఏదైనా ఇస్తామని ఆశ చూపిస్తారు. వాస్తవానికి వాళ్లకు ఇచ్చే ఉద్దేశమే ఉండదు. దయ్యం వచ్చి పట్టుకు వెళుతుందని భయపడతారు. ఇదంతా దైవం దృష్టిలో అబద్ధంగా పరిగణించబడుతుందని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. కనుక సోదర మహాశివులారా, మనం అహర్నిశలు అబద్ధాలకు దూరంగా ఉంటూ మసలుకొనే జీవితాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.